జరిగింది. బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న అంట. ఆయనకి గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఆయనకి పెద్ద ప్రేమ లేదంట. ఫైనల్ గా పులిగన్ అని చెప్పడు, అంటే పులివెందుల గన్ అని చెప్పి మావిగన్ అని చెప్పాయంట. పులివెందుల్లో రాజధాని పెట్టుకోవాలనే కోరిక అయితే ఆయనకు ఉందంట. కానీ ఎందుకునో మావిగన్ అని చెప్పేసేసాడు. ఇది ఎక్కడ ఎట్టుందంటే అసలు మొత్తం దేశంలో 11 పార్టీలు ఓపెన్ గా మద్దతు ఇచ్చాయి. లోక్సభలో, రాజ్యసభలో 11 పార్టీలు, 11 అసెంబ్లీ సీట్లుండే జగన్మోహన్ రెడ్డి మాత్రం బాయ్కాట్ చేసిపోయినారు. అక్కడ మిథున్ రెడ్డి, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మా నాయకుడు అమరావతిని మద్దతు ఇచ్చేదానికే ఆడంతలా భవనం కట్టుకున్నాడు మంగళగిరిలో, తాడేపల్లిలో అని చెప్పి మీరే చెప్తారు, మీ నాయకులే చెప్తారు. మేము మంగళగిరికి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం కాదు అంటే ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు అది వృధా, అది మంగళగిరి, గుంటూరు, విజయవాడలో అంతా రాజధాని చేసేస్తాం అంటుండ్రి. ఇది చాదస్తం కిందకు వచ్చేసేసింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో లోపం స్టార్ట్ అయింది. ఏమిలే, అధికారం పోయింది, ఆ దోపిడీ ఆగిపోయింది. ఆ బాధలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మీకు ఏమంటానంటే 5 కోట్ల మంది ఆంధ్రులు ఇప్పుడు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి సెంటర్ పాయింట్ అమరావతి, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు గుంటూరులో, విజయవాడలో నువ్వు రోడ్లు వెడల్పు చేయలేవుగా, బిల్డింగ్లు పగలగొట్టలేవుగా. కానీ సపోజ్ నువ్వు గుంటూరు, విజయవాడ ల్యాండ్ అక్వైర్ చేయాలంటే ఏం చేస్తావు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతావు? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతావు? ఇప్పుడు అక్కడ రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. 1 ఎకరా మనం కొనలేదు, భూమి వచ్చింది. దానికి ఎందుకు ఇంత ఈర్ష్య? ఒక ప్రధానమంత్రి 2 సార్లు వచ్చాడు అమరావతి కోసం. ఈరోజు గన్లు, మావులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో జనం, ప్రజలు గమనిస్తున్నారు, ఎక్కడో జగన్మోహన్ రెడ్డికి బ్యాలెన్స్ తప్పినాడని చెప్పి అనుమానం అయితే ప్రజల్లో మొదలైంది. ఆ సోషల్ మీడియాలో చూసుకోండి మీరు ఒకసారి. సోషల్ మీడియాలో జనరల్గా వ్యతిరేకించేవాడు ఉంటారు, కానీ వన్ సైడు మీరు అమరావతిని వ్యతిరేకించినందువల్ల ఎట్లుందో చూడండి.